హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న సండే ఓరియన్ మాల్‌కి అయితే వెళ్ళాము గేమ్స్ ఆడేకి. ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయి, ఏమేమి ఆఫర్ ఉంది అనేసి ఆ అమ్మాయిని అడిగి మేము 1500 అయితే రీఛార్జ్ చేపిస్తేమి. ఇదంతా 5 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకైతే ఇక్కడ గేమ్స్ చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకంతా పైకి వెళ్ళాలి. మేమైతే పైకి వెళ్తున్నాము. చూడండి, సండే కదా, చాలా క్రౌడ్ అయితే ఉంది. చిన్నపిల్లలకి ఇంకా హాలిడే కదా, సండేనే వచ్చి గేమ్స్ అంతా ఆడుకుంటారు. మేము వెళ్ళి లోపలికైతే ఇదిగోండి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఏమేం గేమ్ ఆడాలా అనేసి మా పాప ఎక్సైట్మెంట్గా ఉంది. ఇదైతే పాయింట్స్ అనేది మనకి యాడ్ అవుతుంది. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. 70 రూపీస్ అయితే దీనికి ఛార్జ్ చేస్తున్నారు. చూసారా, రాలేదు మాకు. 2 టైమ్స్ రాలేదు, నెక్స్ట్ 2 టైమ్స్ వచ్చింది. అలా చాక్లెట్ తీయొచ్చు మీరు. చాక్లెట్ వస్తే మీదే. టెడ్డీ బేర్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క తర ఉంది, మన ఇష్టం. ఇదైతే మనకి పాయింట్ అనేది యాడ్ అవుతుంది మన కార్డ్లో. తర్వాత చూడండి, ఇక్కడ ఒక ఆవిడ ఉంది. ఆవిడకి తీసుకొని వెళ్ళి ఇస్తే ఆవిడ ఇందులో పెట్టేసి మనకి లాస్ట్లో మన కార్డు తీసుకొని పాయింట్స్ అనేది యాడ్ చేస్తుంది. ఇది చాలామందికి తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారనేసి నేను చెప్తున్నాను అంతే. అయిపోయింది. మాకెన్ని పాయింట్స్ వచ్చాయో ఇక్కడ అయితే వస్తుంది. తర్వాత అది మా కార్డులోకి అయితే యాడ్ అవుతుంది. అదేం చేయాలో లాస్ట్లో చెప్తాను. ఇది చూసారా, ఇది చూస్తే బుజ్జి గుర్తొస్తుందా? చూడండి ఎంత బాగుందో. టెడ్డీ బేర్ టెంప్ట్ అవుతాం కదా మనమే, ఇంకా పిల్లలు పాపము చాలా టెంప్ట్ అవుతారు. బట్ నాకైతే మనీ వేస్ట్ అనిపిస్తుంది. ఒక్క డాల్ కూడా వచ్చేలేదు. పెద్దవాళ్ళకి గేమ్స్ ఉంటాయి, చిన్నపిల్లలకి ఉంటాయి. ఎవరిష్టం వాళ్ళది. మంచిగా ఎంజాయ్ చేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే వెళ్ళొచ్చు. మా పాపని వదిలేసాం, ఏం గేమ్ ఆడుకుంటావో నీ ఇష్టం అనేసి. తను ఇది ఆడుకుంటుంది. 120, 70, 80 అలా ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క చాయిస్ అండి. ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది. మన ఇష్టం వచ్చిందైతే మనం ఆడుకోవచ్చు. పిల్లలందరూ ఫుల్ మస్త్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను, చూపిద్దాం మీకు అనేసి. అందరూ చూసినవి అయినా మనం వెళ్ళినప్పుడు, మనం ఎంజాయ్ చేసినప్పుడు మనం తీసుకునేది మనకొక మెమొరీ అంతే. నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ అయితే ఉందండి. ప్రతి గేము ఎంత బాగా ఉందో, ఎంత బాగా ఎంజాయ్ చేసిందో మా పాప. మిగతా పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఎంత బాగా ఆడిస్తూ ఉన్నారో చూడండి. మా డేస్లో అయితే ఇవన్నీ లేవు. బయట ఆడుకునేది, ఓన్లీ టీవీ చూసుకునేది. చూసారా, డాల్ రాలేదు. అట్లే ఈ బాల్ గేమ్లో కూడా అంతే. మా పాప ఫుల్గా ఎంజాయ్ చేసింది. సూపర్గా ఉంది. ఇది కూడా అంతే, బాగా ఎంజాయ్ చేసాం. ప్రతి గేమ్ ఆడామండి, బాగుంది. మేమైతే ఈ పాయింట్స్ ఎర్న్ చేద్దాం అనుకున్నాం, బట్ మాకైతే అంత రాలేదు. ఒక 2 టైమ్స్ వచ్చింది, 3-4 టైమ్స్ అయితే మాది పోయింది. ఒక్కొక్క టైం 70 రూపీస్ అయితే పెట్టాము, పోయినట్టే అవి. ఈ బాల్ గేమ్ కూడా చాలా బాగా ఆడిందండి మా పాప. ఇంకా అన్నీ ఆడేసి కొంచెం సేపు రిలాక్స్ అవ్వమని, ఇదైతే చూస్తావా అంటే చూస్తాను అనింది. ఇది బాగుందండి, నేను కూడా చూశాను. తర్వాత కార్ గేమ్ ఆడింది. తనకు అస్సలు రాదండి. స్టార్టింగ్ చాలా ఇబ్బంది పడింది, ఎలాగోలా ఆడేసింది. చూసారా, మీకు ముందు చెప్పాను పాయింట్స్ వస్తే ఏం చేయాలని. చూడండి, ఇక్కడ ఇన్ని పాయింట్స్కి ఈ ఐటమ్ అనేసి వస్తుంది. ఈ వస్తువు మనం తీసుకోవాలి అంటే మన దగ్గర ఇన్ని పాయింట్స్ అయితే ఉండాలి. మా దగ్గర ఉన్న పాయింట్స్కి చూడండి మా పాపకి ఏమొచ్చాయో, ఈ 3 అయితే వచ్చాయి. మా పాప దానికి హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసి ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము. చూసారా, ఇదే ఓరియన్ మాల్లో ఫుడ్ కోర్ట్ అండి, అన్నీ ఉంటాయి. మేము కేఎఫ్సీకి వెళ్ళాము ట్రై చేద్దామని.
అంతేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్